కామారెడ్డిలో కురిసిన కుండపోత వర్షానికి పట్టణం నీట మునిగింది. ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి బిక్కనూరు మార్గంలో రైళ్లు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీగా గండిపడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇక కామారెడ్డిలో కురిసిన కుండపోత వర్షానికి పట్టణం నీట మునిగింది. ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి బిక్నూర్ మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండి పడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగడంతో అటు కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనము విజువల్స్ లో చూస్తున్నాం. అండ్ అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులైతే తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఏంటి ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్? సునీత, ప్రస్తుతం మనం ఇక్కడ బిక్నూరు గ్రామంలో ఉన్నాము. స్క్రీన్ లో మనం చూస్తున్నాం క్లియర్ గా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇళ్లు దాదాపు అన్ని కూడా నీట మునిగాయి. దీంతో పాటు కాలనీలలో కూడా పూర్తి స్థాయిలో నీరు అనేది కూడా చేరాయి. సో ఇక్కడ నుంచి చూస్తుంటే దాదాపు ఈ ఏరియా అంతా హాఫ్ ఆఫ్ ద ఏరియా అంతా కూడా కాలనీలో నీట మునిగాయి. సో అక్కడ ఒక ఉమెన్ ని కూడా చూస్తున్నాం మనం. అక్కడ ఆ ఇంటి దగ్గర నీరు నిలిచినా కూడా యథావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇప్పుడే ఒక 2 hours బ్యాక్ వరకు కూడా నేషనల్ హైవే కామారెడ్డి వైపు కూడా అందరినీ ఇక్కడ అధికారులు అనుమతించారు. మళ్ళీ భారీ వర్షం పడడంతో మరోసారి కూడా ఈ హైవే పైన ట్రాఫిక్ జామ్ అనేది విపరీతంగా అయింది. దాదాపు ఇప్పుడు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. సో ప్రస్తుతానికి కామారెడ్డి వైపు ఎవరిని కూడా అనుమతించట్లేదు. కానీ హైదరాబాద్ హైవే వైపు మాత్రము అంతా సజావుగానే వెళ్తున్నాయి వెహికల్స్. కానీ ఇప్పుడు మరి ఉదయం నుండి కూడా నిన్న యథావిధిగా వర్షం ఎలా కురిసిందో ఈ రోజు ఉదయం నుండి కూడా నిరంతరంగా కూడా వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షం కురుస్తుంది. కాసేపట్లో ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలలో భారీ వర్షాల నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా ఈ మెదక్ సిద్దిపేట జిల్లాలో అలాగే దీంతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి సీతక్క కూడా కాసేపట్లో ఇక్కడికి చేరుకోనున్నారు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించనున్నారు. దీంతో పాటు ప్రజలకు అందుతున్న అత్యవసర సేవలతో పాటు అలాగే అందుబాటులో వారికి ఏమేమి ఉన్నాయనేది కూడా సమీక్షించనున్నారు. సో మొత్తానికి మనం ఒకసారి చూసుకుంటే వర్షపాతం నిన్నంతా ఇటు మెదక్ జిల్లా సర్దనలో దాదాపు 30.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక దీంతో పాటు చేగుంట 22.7, అలాగే రామాయణపేటలో 20.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ లో 20.5, అలాగే మెదక్ లో మనం చూస్తున్నాం జీ తెలుగు న్యూస్ స్క్రీన్ పైన కామారెడ్డి అయితే పూర్తిగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వరదలతో ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీచరణ్, మరోపక్క ఇప్పుడు ఇందాక మీరున్న ప్రాంతంలో కూడా చాలా మటుకు ఇల్లు అటు నీట మునిగిన పరిస్థితి ఉన్నాయి కాబట్టి అప్పుడు ప్రెసెంట్ అక్కడ జనాలు ఉన్నారా, ప్రజలు ఉన్నారా? వాళ్ళు ఏమైనా సేఫ్ ప్రాంతాలకు తరలించారా? పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాట్లు అక్కడ జరిగాయా? ప్రస్తుతం ఇక్కడ
అధికారులు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఎవరి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి అయితే అక్కడ నుంచి ఖాళీ చేశారని చెబుతున్నారు స్థానికంగా. సో ఈ నేపథ్యంలో ఈ లోతట్టు ప్రాంతాలు అంటే జలమయమైన ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి ప్రభుత్వం తరలించే ఏర్పాటు కూడా చేస్తుంది. సో అయితే ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ అశ్విన్ సాంగ్వాన్ కూడా ఒక ప్రకటన చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర స్థాయి నుండి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని కూడా ఆయన తెలిపారు. జిల్లాలో వరుసగా కురుస్తున్న అధిక వర్షం ఇక మొత్తం మీద చూస్తున్న పరిస్థితి అయితే అటు రైల్వే ట్రాక్ మనం ఇప్పుడు ఏదైతే 4 విజువల్స్ చూస్తున్నాం, 4 బాక్సెస్ లో కూడా ఒక పక్క రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితి. కొన్ని రోడ్స్ అయితే పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తుంటే మరోపక్క కొన్ని రోడ్లలో ట్రాఫిక్ ఉంది. సో శ్రీచరణ్, ప్రెసెంట్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అండ్ మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇక్కడ బిక్కనూరు అంటే దాదాపు కామారెడ్డికి చాలా దగ్గరలోనే ఉన్నాము. కానీ హైవే మరోసారి కూడా ట్రాఫిక్ జామ్ బ్లాక్ చేశారు అధికారులు. ఇక్కడికి ఎవరిని కూడా అటు కామారెడ్డిలోకి అనుమతించట్లేదు. ఎందుకంటే వాగులు వంకలు తీవ్ర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో. సో వర్షం అనేది ఎడతెరిపి లేకుండా అసలు బ్రేక్ అనేది ఇవ్వకుండా కూడా వరుణుడు తీవ్ర స్థాయిలో కామారెడ్డి జిల్లా అలాగే ఉమ్మడి జిల్లాలపైన కూడా విరుచుకుపడుతున్నాడని చెప్పాలి. సో కాసేపు 1 గంట 2 గంటలు వర్షం తగ్గితే తాము ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ మిగతా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పోలీస్ టీంలకి కూడా కాస్త వెసులుబాటు దొరుకుతుంది. ఇమీడియట్ గా ట్రాఫిక్ క్లియరెన్స్ తో పాటు ఎవరైతే వర్షంలో బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేసేందుకు కూడా వేచి చూస్తున్నారు. కానీ యథావిధిగా భారీ వర్షం అయితే కురుస్తోంది. సో దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ప్రస్తుతం అయితే ట్రాఫిక్ అనేది జామ్ అయ్యింది. రోడ్డు పక్కన ఆ పక్కన చూసిన ఇదే బిక్కునూరులో రోడ్డు పక్కన ఆ పక్కన చూసినా కూడా ఇరువైపులా 2 సైడ్ల కూడా మొత్తము కాలనీలన్నీ కూడా ఒక వరదలు ఒక చెరువులా మారాయి. చాలా క్లియర్ విజువల్ లో మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సీతక్క కూడా అక్కడికి రాబోతున్నట్లయితే మీరు చెప్పారా. ఇంకొకటి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏరియల్ సర్వే కూడా నిర్వహించబోతున్నట్లయితే మనకు సమాచారం ఉంది కాబట్టి. అండ్ అక్కడ కామారెడ్డి జిల్లాలో ప్రత్యేకించి రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాలు ఏంటి, అక్కడ ఏమైనా ఏరియాస్ ఉన్నాయా? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా అక్కడ ఏమైనా ముంపు ప్రాంతాలని కరెక్ట్ గా ఏమైనా నోటీస్ చేయడం జరిగిందా? అవన్నీ ఉన్నాయి, అక్కడ ఏమైనా గ్రామాలు లిస్టింగ్ చేశారా? డెఫినెట్ గా కామారెడ్డి పట్టణమే పూర్తి స్థాయిలో మునిగిపోయింది. దీంతో పాటు అలాగే ఇటు దుబ్బాక గానీ అలాగే ఇటు మెదక్ జిల్లాలో పలు గ్రామాలు రామాయణపేట కానీ మిగతా బిక్కనూరు ఈ గ్రామాలన్నీ కూడా రెడ్ అలర్ట్లోనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి పట్టణం అయితే మనం విజువల్లో కూడా చూసాము. దాదాపు ఇళ్లలోకి 4-5 అడుగుల మేరకు కూడా నీళ్లు చేరాయి. కాలనీ మొత్తం ప్రతి కాలనీలో కూడా తీవ్ర స్థాయిలో భారీ వర్షం కురవడంతో కాలనీ వాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే దాంతో పాటు ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ కూడా జామ్ అవుతున్నాయని, సరిగా ఫోన్లు కూడా చేయట్లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో పాటు పెట్రోల్ బంకులో కూడా పెట్రోల్ దొరకట్లేదని కొంతమంది చెబుతున్నారు. సో మొత్తానికి ఈ వర్షం అనేది కాసేపు ఆగితే మాత్రము ప్రభుత్వం కూడా చేపట్టాల్సిన చర్యలు అలాగే సహాయక కార్యక్రమాలు అనేది కూడా ప్రారంభమవుతాయని కూడా అధికారులు చెబుతున్నారు. కానీ వర్షం మాత్రం ఎడతెరిపి లేకుండా ఎక్కడేమైనా ఉన్నాయా? అక్కడ ప్రమాదకర స్థాయిలో ఎలాంటి గ్రామాలు ఉన్నాయి ప్రెసెంట్ అక్కడ? దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లాలో 5 నుంచి 6 గ్రామాలు అలాగే కామారెడ్డి జిల్లాలో 4 గ్రామాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఎందుకంటే వాగులు వంకలు ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో పాటు ఇటు సిరిసిల్ల నుంచి ఇటు సిద్దిపేట నుంచి కూడా ఈ కామారెడ్డి వెళ్లే రోడ్లన్నీ కూడా దాదాపు బ్లాక్ అయ్యాయని, ఎందుకంటే ఆయో గ్రామాల్లో కూడా చెరువులు అనేది పూర్తి స్థాయిలో నిండి రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో ఆ రాకపోకలు అనేది కూడా నిలిపివేశారు. దీంతో పాటు అక్కడ అంటే ప్రజలు కూడా ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి అయితే నెలకొని ఉంది. సో ప్రస్తుతం సో ఇప్పుడు హైవేలో కూడా మనం చూస్తున్నాము. కాస్త ముందుకెళ్ళి చూసే ప్రయత్నం కూడా చూద్దాము. ట్రాఫిక్ ఏ మేరకు జామ్ అయింది అనేది చాలా దాదాపు ఇక్కడ స్థానికులు చెబుతుంది 3 కిలోమీటర్ల పైగా ట్రాఫిక్ జామ్ అని అయిందని కూడా చెబుతున్నారు. లారీలు ట్రక్కులు అన్ని కూడా. సో హైదరాబాద్ హైవే సైడ్ మాత్రము ఫ్రీగానే ఉంది. ఇటు సైడ్ ఏం పెద్ద ట్రాఫిక్ అయితే జామ్ కాలేదు అని కూడా చెప్పాలి. సో ఈ వర్షం అనేది ఎప్పుడైతే తగ్గుతుందో మళ్ళీ ఈ వెహికల్ మూవ్మెంట్ అనేది సజావుగా ఉంటుందనేది కూడా చెబుతున్నారు. ఇక్కడైతే
వర్షం అయితే భారీగానే కురుస్తుంది. సో కాసేపట్లో కామారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా విజిట్ చేయనున్నారు. దీంతో పాటు షబ్బీర్ అలీ కూడా ఇక్కడికి రానున్నారు. సో ప్రస్తుతము కామారెడ్డి వైపు అయితే మాత్రము కాస్త ఎవరు రావద్దని కూడా చెప్పే పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. ప్రకారం చూస్తే అక్కడ ట్రాఫిక్ ఎందుకు నిలిచిపోయింది? అక్కడ టోల్ గేట్ దగ్గర ఏమైనా అంతరాయం ఉందా, లేదంటే వాళ్ళు ఏమైనా వెహికల్స్ ని ఆపేశారా? ఈ నిన్నటి నుంచి కూడా అక్కడ NH7 పైన బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ కుంగిపోయింది. ఆ బ్రిడ్జ్ పైకి కూడా వాటర్ రావడము, మనం ఇందాక అనుకున్నట్టే వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో ఆ బ్రిడ్జ్ పైన వాటర్ రావడము, ఆ బ్రిడ్జ్ పైన వాటర్ రావడంతో కూడా ఆ బ్రిడ్జ్ పైన కూడా 3 నుంచి 4 అడుగుల ఎత్తుల నీళ్లు రావడము. సో ఈ ట్రక్కులు కూడా దాంట్లో వరదలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని కూడా ముందస్తు చర్యగా ఆ రోడ్ ని బ్లాక్ చేస్తున్నారు అధికారులు. ఆ టోల్ దగ్గర నుంచి దాదాపు మనం స్క్రీన్ లో చూస్తుంటే 3 కిలోమీటర్లు ఇంకా పైగానే ట్రాఫిక్ జామ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో మరి వర్షం తగ్గితే గానీ ఈ ట్రాఫిక్ అనేది క్లియర్ అయ్యే పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సునీత, అయితే ఇప్పుడు శ్రీచరణ్ మరొక గ్రామాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు చెప్తున్నట్లు కూడా హైవేలు కానివ్వండి, ఇవన్నీ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఒకవేళ అత్యవసర పరిస్థితులు కనుక వస్తే కనుక వైద్య సేవలకు సంబంధించి అక్కడ డాక్టర్లు కానివ్వండి, అక్కడ కలెక్టర్లు ముందస్తు చర్యలు ఏమైనా తీసుకున్నారా? అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటళ్లలో అత్యవసర పరిస్థితుల్లో అంటే మందులు కానీ మిగతా అన్ని కూడా అత్యవసర పరిస్థితుల్లో తయారు చేసి పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్థానికులు కాస్త అంటే వాళ్ళు ఎన్నడీ చూడని విధంగా కూడా ఈ స్థాయిలో భారీ వర్షం పడడము, అలాగే కాలనీలోకి ఇళ్లలోకి నీళ్లు రావడంతో కాస్త భయపడుతున్నారు. కానీ వర్షం ఆగితే కాస్త వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏరియల్ సర్వే చేయనున్నారు. సో మంత్రి సీత రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూస్తున్నాం విజువల్స్ లో ఒక రోడ్ అయితే పూర్తిగా ధ్వంసమైంది. అది బ్రిడ్జ్ కట్టడం అయితే జరిగింది. అది పూర్తిగా ఈ వర్షాలు వరదల బీభత్సానికి కూడా అక్కడ పూర్తిగా రోడ్ అయితే అక్కడ కూలిపోయిన పరిస్థితి. ఒక పెద్ద ఆయన కూడా అక్కడ అతి ప్రమాదకర స్థాయిలో ఉన్నా కూడా అక్కడ వారు అటువైపుగా వెళ్ళడానికి వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్న సందర్భం అయితే మనం ఇప్పుడు చూడడం అయితే జరుగుతుంది. అది ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో పూర్తిగా అక్కడున్న ఆ వ్యవస్థ ఏ రకంగా ఉందో కూడా మనకు కనిపిస్తుంది. పైప్స్ కూడా పూర్తిగా తెగిపోయి మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఏదైతే ఇక్కడ పూర్తిగా తెగిపోయిందో అక్కడ కింద బ్రిడ్జ్ కింద కూడా వరద చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడికి దాటడాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు. కానీ అటు గ్రామానికి వెళ్లాలంటే మాత్రం ఇది ఒక్క బ్రిడ్జ్ మాత్రమే దారిగా కనిపిస్తుంది. కాబట్టి అక్కడ చాలా మంది ఇక్కడ నిలిచిపోయారు. అటువైపు కూడా జనాలు మనకు చాలా మట్టుగా కనిపిస్తున్నారు. ఆ బ్రిడ్జ్ కి అవతల వైపు కానివ్వండి, ఇటువైపు కానివ్వండి పెద్ద సంఖ్యలో అక్కడ ప్రజలు వచ్చి చేరిపోయారు. తమ రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ బ్రిడ్జ్ పూర్తిగా కూలిపోవడంతో తమకున్న ఏకైక మార్గం కూడా ఇప్పుడు క్లోజ్ అయిందంటూ కూడా అక్కడ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క అటు వరదల బీభత్సం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా మటుకు ఇలాంటి ప్రాంతాల్లో బ్రిడ్జెస్ కానీ మెయిన్ రోడ్స్ కానీ మెయిన్ గా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి చాలా మంది అయితే భయపడుతున్నారు. కాబట్టి ప్రజలు మాత్రం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం. పోయిన